ప్లేగు వ్యాధి విజృంభించింది. దాని నిర్మూలనకు చిహ్నంగా హైదరాబాద్ మధ్యలో చార్మినార్ను నిర్మించారు. చార్మినార్ అనగా 4 మినార్లు కలిగిన కట్టడం. చార్మినార్కు 4 వైపులా 4 గడియారాలను ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట హైదరాబాద్లోని మరో చరిత్రాత్మక కట్టడములో గోల్కొండ కోట ఒకటి. ఈ సంస్థానంలోని భద్రాచల తాలూకాకు రామదాసు తహసీల్దారుగా పనిచేసేవారు. ధనాన్ని దుర్వినియోగం చేసిన నేరంపై ఇతడిని ఈ కోట జైలులో బంధించారు. కోట ప్రవేశ ద్వారం వద్ద చప్పట్లు కొట్టే కోట పై భాగానికి వినగొడత దీని ప్రత్యేకత. హుసేన్ సాగర్ హైదరాబాద్ నగరము నది ఒడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను ఒకప్పుడు తీర్చేది. ఇప్పుడు ఇది ఉపయోగంలో లేదు. ఈ సరస్సు మధ్య అతి పొడవైన ఏకశిలా బుద్ధ విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ సరస్సు పక్కన ట్యాంక్ బండ్ కలదు. దీని సమీపంలో లుంబిని పార్క్ ఉన్నది. ఇతర ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. దీనిని బిర్లా మందిర్ అంటారు. సాలార్ జంగ్ మ్యూజియం. ఇందులో ఎలుగుదంతాల కళాకృతుల పాలరాతి శిల్పాలు కలవు. భారతదేశంలోని 3 పెద్ద జాతీయ మ్యూజియాలలో ఇది ఒకటి. వివిధ దేశాలకు చెందిన శిల్పాలు, చిత్రపటాలు, బొమ్మలు, వస్త్రాలు, తివాచీలు, గడియారాలు ఇక్కడ ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ కేంద్రము. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఉన్నది. 2000 ఎకరాల సువిశాల ప్రదేశంలో దీనిని నిర్మించారు. ఇది అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్లో స్థానం పొందింది.